నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. మాజీ ప్రధానమంత్రి అలానే తొలి తెలుగువారైన పివి నరసింహారావు గారి జయంతి. ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆయనకి అందరూ నివాళులర్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళులర్పించారు. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకంగా మారింది. అంటే పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల కంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పివి నరసింహారావు గారిని కొనియాడుతూ ఆయన చేస్తున్న ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అనేవి లేవనెత్తేలా చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన అంత్యక్రియల విషయంలో ఏ విధంగా ప్రవర్తించారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారేమో పివి నరసింహారావు గారి బాటలో అందరూ నడవాలి, అలానే తొలి తెలుగువారు అంటూ ప్రశంసలు కురిపిస్తూ నివాళులు అర్పించారు. సరే, తండ్రి కొడుకుల తీరుని మనం ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుకుంటే చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు దేశ ప్రధానిగా వారి సేవలు అందించడం జరిగింది. అంటే ఒక సంక్షోభ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ వారి ఆత్మాహుతి దాడిలో హత్యగావింపబడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. అప్పటికే ఇందిరాగాంధీ గారు హత్యగావింపబడి ఉన్నారు. ఇందిరాగాంధీ గారు రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని నాయకత్వాన్ని అందించిన రాజీవ్ గాంధీ గారు ఆకస్మికంగా మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షోభంలోకి నెట్టివేయబడింది. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పివి నరసింహారావు గారి భుజస్కంధాల మీద అటు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు, ఇటు దేశ ప్రధానిగా సేవలు అందించే భారం వారి భుజస్కంధాల మీద మోపబడింది. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి ఒక సంక్లిష్ట పరిస్థితిలో వారు నాయకత్వం వహించారు. అప్పటికి ఆర్థిక స్థితి ఏంటంటే దేశం తీవ్ర విదేశీ మార్క ద్రవ్య కొరతను ఎదుర్కొంటూ భారతదేశ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టి విదేశీ కరెన్సీని తెచ్చుకునే పరిస్థితి. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అప్పుడే ఇరాక్ కువైట్ను ఆక్రమించుకొని ఉంది. ఒక రకంగా విపరీతమైన విదేశీ మార్గద్రవ్య కొరత, మనకు చమురు దిగుమతి చేసుకోవాలి అని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ షార్టేజ్, విదేశాల్లో భారతదేశ బంగారాన్ని అక్కడికి తరలించి అక్కడ తాకట్టు పెట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ తెచ్చుకున్నాం. అటువంటి స్థితిలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా వారిని ఎంపిక చేసుకొని ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. అక్కడి నుంచి ఇవాళ బిలియన్ల కొద్దీ విదేశీ నగదు భారతదేశం దగ్గర ఉంది అని అన్న, ఇవాళ లక్షలాది యువత విదేశాల్లో స్థిరపడగలిగారు అన్న, ఇవాళ సెన్సెక్స్ సుమారుగా 70,000 80,000 మార్కులకి రీచ్ అవ్వగలుగుతుంది అన్న, దానికి ఆద్యుడు, ఆ విధమైన సంస్కరణలకి మూల పురుషుడు పివి నరసింహారావు గారు. వీటన్నిటికన్నా దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగువాడు పివి నరసింహారావు గారు. తొలి తెలుగువాడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అని చెప్పని గౌరవ సూచకంగా వారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న, అంటే వారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారి మీద పోటీకి పెట్టల. అంటే తెలుగుదేశం పార్టీ వారిని గౌరవించింది. కానీ నాటి కాంగ్రెస్ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు తొలి తెలుగువాడు ప్రధానమంత్రిగా ఉండి ఈయనకి కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతి కుంపటి రాజేస్తుండేవాడు. ఈయన ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఎవరున్నా వాళ్ళకి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపులు కడుతుండేవాడు. ఎందుకంటే ఈయనకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక. దాంతో నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వీళ్ళ కడప జిల్లాలో పర్యటించి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటే ప్రధానమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద చెప్పులేయించిన గన్నుడు ఈ రాజశేఖర రెడ్డి గారు. అదేంటయ్యా, నువ్వు కాంగ్రెస్ నాయకుడివి, తొలి తెలుగు ప్రధానమంత్రి, ఆయన మీద చెప్పులేయిస్తావా అంటే, నేను పివి నరసింహారావు మీద వేయలేదు చెప్పులు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద వేస్తే
అవి ఆయన మీద పడ్డాయి అని చెప్పని సమర్థించుకున్నాడు. అంటే ప్రధానమంత్రికి తొలి తెలుగువాడికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గౌరవం అది. ఆ తర్వాత రోజుల్లో మరి యూపీఏ ప్రభుత్వ హయాం పివి నరసింహారావు గారు కాలం చేశారు. సహజంగా ఢిల్లీలో మరణించిన మాజీ ప్రధానులందరికీ కూడా ఢిల్లీలోనే ఘాట్లు నిర్మాణం చేసి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఎందుకో తెలీదు, ఆయన మీద కష్టకాలంలో పార్టీకి దేశానికి అండగా నిలబడి పార్టీని గాడిన పెట్టి దేశాన్ని గాడిన పెట్టిన పివి నరసింహారావు గారిని ప్రతిపక్షాలన్నీ కూడా కొనియాడుతూ ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు మాత్రం విపరీతమైన వివక్ష ప్రదర్శించారు. అంటే దక్షిణాది నుంచి ఈ స్థాయికి ఎమర్జ్ అయ్యాడని చెప్పని కోపము ఏంటో తెలీదు. ఆయన భౌతిక కాయాన్ని, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన భౌతిక కాయాన్ని ఏఐసిసి కార్యాలయం లోపలికి రానివ్వాల. ఆయన భౌతిక కాయాన్ని క్యారీ చేస్తున్న వెహికల్ని ఆ గేటు బయట నిలబెట్టి పంపించేశారు. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మా తెలుగు వ్యక్తికి ఈ విధమైన అవమానం ఏంటి అని చెప్పని ఏమన్నా గొంతెత్తి నిలబడ్డారా? మా తెలుగు వ్యక్తిని ఏఐసిసి కార్యాలయంలోకి ఎందుకు రానివ్వరు? ప్రధానమంత్రిగా చేసిన ఒకే ఒక్క తెలుగు నాయకుడు మా పివి నరసింహారావు, ఆయనకి ఈ విధమైన అవమానం ఏంటి అని చెప్పని ఏమన్నా నిలబడ్డారా? నిలబడలా. సోనియా గాంధీ గారు ఆ విధంగా ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించి ఆ భౌతికాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి నెక్లెస్ రోడ్లో అంత్యక్రియలు చేశారు. ఢిల్లీ బయట అంత్యక్రియలు జరిగిన మొట్టమొదట ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అంటే ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా ఆయన స్థాయి సరిపోదు అనే అవమానం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగితే దాన్ని కొనసాగించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంత్యక్రియలు కూడా ఎంత అవమానకరంగా జరిగినాయి. నెక్లెస్ రోడ్లో ఆయన భౌతిక కాయానికి సరిపడే కట్టెలు కూడా పేర్చాల. ఆయన అంత్యక్రియలు పూర్తి అయిపోయేదాకా పర్యవేక్షించే మనుషులను కూడా పెట్టాల. ఆయన బాడీ పూర్తిగా దహనం కాకుండా మిగిలిపోయిందన్న వార్త మీడియాలో వచ్చిన తర్వాత అప్పుడు పరుగులెత్తి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతటి వివక్ష పివి నరసింహారావు గారి పట్ల ప్రదర్శించిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటి తుడుపు నివాళులర్పించి మా నాయన మహానేత అంటుంటాడు కదా, మరి ఏదో ఒకదానికి కన్ఫైన్ అవ్వు. ఆ పివి నరసింహారావు గారి పట్ల మీ నాయన ఏ విధమైన వైఖరి ప్రదర్శించాడో దానికైనా కన్ఫైన్ అవ్వు. లేదు నిజంగానే నీకు పివి నరసింహారావు గారి పట్ల గౌరవ మర్యాదలు ఉంటే ఆ రోజు మా నాయన వ్యవహరించింది తప్పు అని చెప్పు. చెప్పగలిగే ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, ఇవాళ మాట తప్పని మడమ తెప్ప నాయకుడు అని చెప్పని నీకు నువ్వు శ్లాఘించుకుంటావు కదా నీ శ్రేణుల చేత. నిజంగానే మాట తప్పని నైజం నీదైతే మీ నాయన చేసింది తప్ప, ఇవాళ నువ్వు నివాళులు అర్పించింది తప్ప. ఏదో ఒకటే. మీ నాయన అయితే నిలువున ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఆయన మీద చెప్పులేయించాడు. ఆయన మరణించిన సందర్భంలో కూడా ఆయన పట్ల కనీస గౌరవ మర్యాదలు ప్రదర్శించాల. కాబట్టి ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి జగన్. ఇవాళ మాజీ ప్రధానిగా పివి నరసింహారావు గారితో మీ నాయన ఎలా వ్యవహరించాడో మాజీ ముఖ్యమంత్రిగా కొంజేటి రోసయ్య గారితో కూడా నువ్వు కూడా అలాగే వ్యవహరించావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్ళాలా. అంటే మీ నాయనకైనా మీకైనా అటు పివి నరసింహారావు గారైనా రోసయ్య గారు లాంటి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు అంటే వీళ్ళ పార్టీకి అండగా నిలబడేది ఉంటే గింటే మేము ఉండాలి తప్ప వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పని ఒక చులకన స్వభావంతో నిర్లక్ష్య దూరంతో వ్యవహరించిన నాయకులు మీ తండ్రి కొడుకులు. ఇవాళ ఎవరి కళ్ళు తొడవటానికి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ విధంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నావు. నిలువున బతికున్నప్పుడు చనిపోయినప్పుడు అవమానించిన నేపథ్యం మీది. ఇవాళ ఈ నివాళులు అర్పించే అర్హత కూడా మీకు లేదు. థ్యాంక్ యూ సో మచ్.